గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఉదారంగా పరిహారం అన్నటువంటి లైన్తో ముఖ్యంగా ఈ RRR ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూచనప్రాయంగా ఆమోదం తెలిపిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక HMDAతో కలిసి అలైన్మెంట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. అయితే ఇందులో భూములు కోల్పోయిన రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి అన్నటువంటి సూచనను ఉదారంగా పరిహారం అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. RRR భూసేకరణను త్వరగా పూర్తి చేయండి, దక్షిణ భాగానికి HMDAతో అలైన్మెంట్, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని నిర్దేశం. ఇక 2047 నాటికి నంబర్ 1గా తెలుగు జాతి అంటూ ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే నా లక్ష్యం. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు లేదు అంటూ లెఫ్ట్లో మీరు చూడొచ్చు బ్యానర్ ఐటమ్ పక్కనే సుప్రీం స్పష్టీకరించినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే. కేటీఆర్కు ఏసీబీ పిలుపు. 6న విచారణకు రావాలని నోటీసు. 8న అరవింద్ కుమార్, 10న BLN రెడ్డిల విచారణ. ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు ముమ్మరం. రైతు భరోసాపై కొర్రీలు సరికాదు. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చూద్దాం. విచారణకు వేళాయే. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఇక పరిహారం ఉదారం అంటూ రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. RRR భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి. నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా వచ్చేసి రైతు బంధుకు రామ్ రామ్, శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతన్నను దిగదారుస్తారా అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే టాప్ ఐటంగా ఇచ్చారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు? మళ్లీ రైతులు ప్రమాణ పత్రాలు ఇచ్చుడెందుకు? అన్నదాతలను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకో. ప్రభుత్వమే హామీలపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చావో చెప్పు. రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు. మేం జమ చేసిన 7,500 కోట్లే ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద ₹1 కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు అందరికీ అన్నీ ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికే ఇస్తామని కోతలు పెడుతున్నారు. రాష్ట్ర సర్కార్ను రైతులు ఊరూరా నిలదీయాలి. రైతులకు ప్రభుత్వం పడ్డ బాకీపై పోస్టర్లు అంటిస్తాం. 2-3 రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఊరు దాటితే టోల్ దీసుడే అంటూ పంచాయతీ R&B రోడ్లు ప్రైవేటు పరం. సర్కార్ 40%, ప్రైవేట్ 60% భాగస్వామ్యం. హ్యామ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. ఇక 100ల సంఖ్యలో రానున్న టోల్ గేట్లు గ్రామాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ బ్యానర్ ఐటంగా క్యాబినెట్ టు బ్రెయిన్స్టార్మ్ ఆన్ ఎనర్జీ పాలసీ టుడే. The Telangana government is all set to unveil its new energy policy focus on promoting green energy on a large scale ahead of Chief Minister Revanth Reddy's visit to Davos to attend the World Economic Forum meeting on January 13th. CM to showcase a policy guidepost to the investors during his Davos, Australia and Singapore visit. And the next news is ahead of Trump's inauguration, debate on H-1B visas intensifies. Gukesh promises best move on 64 squares in 2025. I'm honored, says world's youngest chess champ on receiving Khel Ratna. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో
సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి అంటూ వార్తనిచ్చారు. భారత్ ఒకటో లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు, 2 దశల్లో కుప్పంలో నిర్మాణం, అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ ప్రారంభం, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్లో విష వలయం అన్నటువంటి హెడ్లైన్తో వన్ ఆఫ్ టాప్ ఐటంగా ఇచ్చారు. ముఖ్యంగా యువత వ్యసనాల ఉచ్చులో చిక్కుకుపోయింది, గంజాయికి బానిసైంది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. గంజాయికి బానిస అవ్వడంతో అడ్డదారులు తొక్కుతున్నారు, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు, బెట్టింగ్ దందాలకు దిగుతున్నారు, లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పుల పాలై ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్తుంది. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే ఆలోచనే పెట్టుబడి అంటూ దానితోనే సంపద సృష్టించాలి, పైసా ఖర్చు పెట్టకుండా హెచ్ఐసిసి నిర్మాణం, దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే, ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి, ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం. విమానాశ్రయాలకు తెలుగుదనం, సాంస్కృతిక చిహ్నాలతో సొబగులు, గన్నవరం భోగాపురంలో కూచిపూడి నృత్య ఆకృతులు. నెక్స్ట్ సాక్షి. బ్యానర్ ఐటంగా సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా, మార్గదర్శిపై మరెన్నాళ్లు, ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు, ఇది ఎంతమాత్రం సహించరానిది, ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం, కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలో చెప్పారు, అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్న. దివ్యాంగుల పెన్షన్స్లో కోత, 8.18 లక్షల పెన్షన్దారులకు చంద్రబాబు సర్కార్ అర్హత పరీక్షలు, తొలి విడతలో పక్షవాతం, కండరాల జబ్బుతో కదల్లేని వారికి టెస్టులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.